జగదీశ్వరి శ్యామల దగ్గరికి వచ్చి నా ఇంటి బాధ్యతలు అన్నీ నా కోడలికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే చాలా సంతోషించి ఏ కోడలికి ఇద్దాం అనుకుంటున్నావు వదినా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి నా చిన్న కోడలు శాలినికి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఎస్, నాకు అదే కదా కావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అదేంటి నీ పెద్ద కోడలు చంద్రకళకి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అయితే జగదీశ్వరిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి తనే వద్దనుకుంది. అందుకే ఇప్పుడు నా చిన్న కోడలు శాలినికి ఇవ్వాలి అనుకుంటున్నాను. తనే స్వయంగా నాతో చెప్పింది. ఆ రోజు నాకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు, నా భర్త ప్రేమ అలాగే నా అత్తమ్మ ఆప్యాయత కావాలి అని అన్నదే తప్ప ఈ ఇంటి బాధ్యతలు తీసుకోను, ఈ ఇంటి బాధ్యతలు నాకు వద్దు అని చెప్పింది. అందుకే ఇవ్వటం లేదు అని చెప్పేసి అయితే జగదీశ్వరి అంటూ ఉంటుంది. ఆ మాటను వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటమ్మా చంద్రకళ, నువ్వు ఈ ఇంటి బాధ్యతలనే తీసుకొని అన్నావా, ఎందుకు అలా అన్నావు, అసలు నీకు ఎందుకు ఈ ఇంటి బాధ్యతలు వద్దు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే లేదు లేదు, నేను అప్పుడు అలా అన్నాను, కానీ నాకు ఇప్పుడు ఈ ఇంటి బాధ్యతలు తీసుకునే అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి, విరాట్, శ్యామల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న శాలిని అయితే అయ్యయ్యో ఇప్పుడు నా బాధ్యతను కూడా తనే తీసేసుకుంటాను అంటుందే, నేను ఎందుకైతే ఈ ఇంట్లో ఉండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.